డెవిల్ తనని బ్లాక్ చేయడంతో తేజ లైవ్ స్ట్రీమ్ ని చూడగలడు, కానీ ఈ రోజు మొత్తం కామెంట్స్ ని కానీ మెసేజెస్ కానీ పెట్టలేడు. ఛీ, చూడ్రా విక్కీ, ఈ డెవిల్ గడు నన్ను బ్లాక్ చేశాడు అని కోపంగా డెవిల్ మీద విక్కీకి కిషోర్కి కంప్లైంట్ ఇచ్చాడు తేజ. వాడితో మనకెందుకురా, సరే చూద్దాం ఆగు, నేను నా అకౌంట్ ఓపెన్ చేస్తాను అని ఇన్స్టా చూడ్డం ఆపి రూపా లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యాడు విక్కీ. అప్పుడే కిషోర్ కూడా వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని లైవ్ స్ట్రీమింగ్ చూడ్డం మొదలుపెట్టాడు. ఓ డెవిల్, యూర్ మైండ్ బ్లోయింగ్, నీకోసం ఈ స్పెషల్ డాన్స్ అంటూ తన కెమెరాను అడ్జస్ట్ చేసి రూమ్ మధ్యలో ఉన్న పోల్ మీద అందంగా పోల్ డాన్స్ చేసింది రూపా. రూపా పోల్ మీద స్ట్రెచ్ అయిన ప్రతిసారి స్క్రీన్ అంతా లవ్ అండ్ కిస్ ఎమోజీస్తో నిండిపోయింది. ఇంతవరకు ప్రతి షోలో రూప చాలా క్యాజువల్ టాస్క్సే చేసేది, కానీ ఈ రోజు డెవిల్ పుణ్యమా అని రూపా హాట్ డాన్స్ 2 టైమ్స్ చూసే భాగ్యం కలిగిన వ్యూయర్స్ అందరూ డెవిల్ పై ప్రశంసలు కురిపించారు. ఓ డెవిల్, యు ఆర్ గ్రేట్, సిల్వర్ ఫాక్స్, డెవిల్ నువ్వే మా హీరోవి, బ్లూ నైట్ అని వరుసగా వస్తున్న మెసేజెస్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అయిన డెవిల్ థ్యాంక్ యూ గాయ్స్, మీ అందరికీ థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చాడు. డెవిల్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని ఫ్యాట్ క్యూటీ అనే అమ్మాయి పెట్టిన మెసేజ్ కి, హే క్యూటీ, నేను నా ఫ్రెండ్స్ కొందరితో కలిసి కాఫీ డేలో ఉన్నాను, నైట్ పార్టీకి హాట్ రాక్ కేఫ్ కెళ్తున్నాను అని రిప్లై ఇచ్చాడు డెవిల్. వావ్, హాట్ రాక్ కేఫ్? డెవిల్, నువ్వు నిజంగా మన క్లాస్ అంబానివి అని వచ్చిన మెసేజెస్ చూసి తేజ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆ ఈడియట్ తేజ నాతోనే సవాల్ చేస్తాడా, అందుకే వాడిని బ్లాక్ చేశాను. ఇప్పుడు మన మెసేజెస్ చూసి ఏడవడం తప్ప వాడు చేయగలిగిందేవీ లేదు, లూజర్ అని మెసేజ్ పెట్టాడు డెవిల్. ఆ మెసేజ్ చూసిన తేజకు విపరీతమైన కోపమొచ్చింది. కావాలని తనని క్లాస్ అందరి ముందు ఆ డెవిల్ అవమానించడం తేజ తట్టుకోలేకపోయాడు. తిరిగి ఘాటుగా జవాబిద్దామంటే ఆ డెవిల్ తనని బ్లాక్ చేశాడు. తేజ పరిస్థితి చూసి బాధపడిన విక్కీ, డెవిల్, నీ పద్ధతి సరిగ్గా లేదు, ఇలా ఒకరిని అవమానించడం మంచిది కాదు, అయినా తేజ ఏం తప్పు చేశాడని బ్లాక్ చేశావు అని తన ఐడియల్ లిటిల్ డక్ నుంచి మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసి నవ్వుకున్న డెవిల్, హే లిటిల్ డక్, ఆ తేజగాడు మీద ఇంత జాలి చూపిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు వాడి చుట్టూ తిరిగే 2 ఈడియట్స్ లో ఒకరివై ఉంటావు. చెప్పు, ఎవరు నువ్వు? విక్కీవా లేక కిషోర్వా? ఎవరైతే నాకే, మీరు కూడా వాళ్ళలాగే వేస్ట్ ఫెలోస్ అని మెసేజ్ పెట్టిన డెవిల్ మళ్ళీ వెంటనే, మీరిద్దరూ ఆ తేజ కంటే బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు, సరే మీ ముగ్గురికి ఒక్క ఛాన్స్ ఇస్తాను, మీరు ముగ్గురు కలిసి ఈ గేమ్ లో నన్ను ఓడించడానికి ట్రై చేయండి అని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ వచ్చిన వెంటనే డెవిల్ రూపకు ఇంకో 4 డైమండ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు. డెవిల్ సెంట్ ఏ డైమండ్, డెవిల్ సెంట్ ఏ డైమండ్, డెవిల్ సెంట్ ఏ డైమండ్, డెవిల్ సెంట్ ఏ డైమండ్ అని వరుసగా మెసేజెస్ రావడంతో అందరూ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. ఒక 1 అవర్ టైంలో ఒక షో కోసం 1 లాక్ రూపీస్ ఖర్చు పెట్టిన ఆ డెవిల్ ను తమ క్లాస్మేట్స్ లో ఎవరు ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయారు. రూప అయితే కంప్లీట్ షాక్ లోకి వెళ్లిపోయింది. ఓ డెవిల్ బేబీ, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, రేపిద్దరం మన కాలేజ్ ఐస్ క్రీమ్ షాప్ లో మీట్ అవుదాం, ఏమంటావ్ అని స్క్రీన్ మీద డెవిల్ కోసం ముద్దుల వర్షం కురిపించింది. ఒక్క సెకండ్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా ₹1,00,000 ఈజీగా ఖర్చు చేయగలిగే డెవిల్ లాంటి వ్యక్తితో పరిచయం తమకు ఎప్పటికైనా మంచిదే అని ఫీల్ అయిన కొందరు లైవ్ స్ట్రీమ్లో డెవిల్ ని విపరీతంగా పొగిడారు. తనకు పెరుగుతున్న క్రేజీ ఫాలోవర్స్ గురించి గర్వంగా ఫీల్ అయిన డెవిల్, చూసారా లూజర్స్, మీలాంటి వాళ్లకు ఇలాంటి హాబీస్ ఉండకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి అని మెసేజ్ పెట్టి వెంటనే విక్కీని కూడా బ్లాక్ చేసేశాడు. తనను బ్లాక్ చేసిన డెవిల్ పై విక్కీకి విపరీతమైన కోపం కలిగింది. విక్కీ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టి ఎదురుగా టేబుల్ మీద ఒక గట్టి పంచ్ ఇచ్చాడు. రే విక్కీ, వాడి మాటలు పట్టించుకోకు, వాడు కావాలనే మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, వదిలే అని విక్కీని సముదాయించాడు తేజ. తన కోసం అనవసరంగా ఈ గొడవలో దిగిన విక్కీపై తేజకు జాలి కలిగింది. రూపా, నాకు చాలా మంది రిచ్ రిలేటివ్స్ ఉన్నారు,
నీ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ కి నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి నీకింకా మంచి ప్రెజెంట్స్ వచ్చేలా చేస్తాను అని మెసేజ్ చేసిన డెవిల్ కు హార్ట్ ఎమోజీ గిఫ్ట్ గా పంపింది రూప. రూపా, నీకు ఆన్లైన్లో ఎక్కువ ఫ్యాన్స్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు 3 idiots ను బ్లాక్ చెయ్యి. అలాంటి వాళ్ల వల్ల నీ షో పాడవుతుంది తప్ప నీకు ఎలాంటి పాపులారిటీ రాదు అని మెసేజ్ పెట్టాడు డెవిల్. కరెక్ట్ గా అదే టైంకి స్క్రీన్ మీద ఒక కొత్త మెసేజ్ బ్లింక్ అయింది. గేమ్ చేంజర్ సెంట్ ఏ గోల్డ్ ఫిష్. ఈరోజు తనకొచ్చిన గిఫ్ట్స్ కి మైమరిచిపోతున్న రూప ఆ మెసేజ్ ను చూడలేదు. కానీ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న కొందరు వ్యూవర్స్ ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయారు. మన క్లాస్లో కొత్తగా వచ్చిన ఈ శ్రీమంతుడెవరు అని బ్లూ ఫాక్స్. రూపా, ఇతన్ని కొత్త బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, కంగ్రాట్స్, మంచి రిచ్ గా ఇలా ఉన్నాడు అని వైట్ హౌస్. ఇలా వరుసగా మెసేజెస్ రావడంతో రూప తనకొచ్చిన కొత్త మెసేజ్ ను కేర్ఫుల్ గా చదివింది. గోల్డ్ ఫిష్ అంటే తన గిఫ్ట్స్ లోనే హైయెస్ట్ అమౌంట్ 1 lakh రూపీస్. అంత పెద్ద అమౌంట్ ఒక్కసారి తనకు గిఫ్ట్ ఇచ్చిన ఆ మల్టీ మిలియనీర్ ఎవరా అని ఆలోచిస్తూ స్క్రీన్ వైపు చూసి ఎంతో ఆనందంగా గేమ్ చేంజర్ కి థ్యాంక్స్ చెప్పింది రూప. రేయ్, సింగిల్ షాట్ లో 1,00,000 రూపాయలు పంపాడు, ఎవర్రా మన క్లాస్లో అంత బిగ్ షాట్ అని ఎగ్జైట్ అయ్యి అన్నాడు తేజ. ఏమో అన్నట్టు భుజాలెగరేశాడు కిషోర్. మన క్లాస్లో అంత అమౌంట్ గిఫ్ట్ ఇవ్వగలిగే సీన్ ఎవరికీ లేదురా. ఎవరైతే ఏంట్లే, ఆ డెవిల్ గడికి మొహం పగలగొట్టే జవాబిచ్చాడు, అది చాలు మనకి అన్నాడు విక్కీ. వావ్, ఆసమ్, గ్రేట్, సూపర్ మ్యాన్ అని వరుసగా గేమ్ చేంజర్ ను అందరూ పొగడ్డంతో ఈగో హట్ అయిన డెవిల్, హే గాయ్స్, ఒక గోల్డ్ ఫిష్ పంపించడం అంత పెద్ద విషయం ఏమీ కాదు, తలుచుకుంటే నేను పంపగలను అని పంతానికి పోయి రూపకు గోల్డ్ ఫిష్ పంపడానికి రెడీ అయిన డెవిల్ తన మెసేజ్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ వరుసగా గేమ్ చేంజర్ సెంట్ ఏ గోల్డ్ ఫిష్, 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 గేమ్ చేంజర్ సెంట్ ఏ గోల్డ్ ఫిష్ అని వరుసగా 5 మెసేజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడంతో అందరూ డీప్ షాక్ లోకి వెళ్లిపోయారు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మెసేజ్ నమ్మలేనట్టు చూసిన రూప తన ఫాలోవర్స్ పంపిన ఆ హ్యూజ్ అమౌంట్ ను చూసి ఆనందంతో గంతులు వేసింది. ఓ గేమ్ చేంజర్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను, నీకోసం ఏం చేయడానికైనా నేనిప్పుడు రెడీ అని హ్యాపీగా స్క్రీన్ వైపు చూస్తూ క్యూట్ గా చెప్పింది రూప. రూపా, ఈ గేమ్ కు హోస్ట్ గా కేవలం నేను మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాను అని గేమ్ చేంజర్ పంపిన మెసేజ్ చూసిన మరుక్షణం రూపా హోస్ట్ గా డెవిల్ ని రిమూవ్ చేసి గేమ్ చేంజర్ ని సెలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ హోస్ట్ అయిన వెంటనే లైవ్ స్ట్రీమ్ లో 2 నోటిఫికేషన్స్ డిస్ప్లే అయ్యాయి. గేమ్ చేంజర్ అలౌడ్ ఫ్లయింగ్ ఫిష్. అంతమంది ముందు తనని హోస్ట్ గా రిమూవ్ చేసిన రూపం మీద డెవిల్ కోపంతో యూ డర్టీ ఉమెన్ అని మెసేజ్ చేశాడు. డెవిల్ మెసేజ్ వచ్చిన వెంటనే గేమ్ చేంజర్ బ్లాక్డ్ డెవిల్ అన్న మెసేజ్ పాప్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు తనని బ్లాక్ చేసిన డెవిల్ బ్లాక్ అవడం చూసి, రే, ఇప్పుడు రారా మాట్లాడుకుందాం, ఇందాకటి నుంచి తెగ మెసేజ్లు పెడుతున్నావుగా, ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టు అని హ్యాపీగా మెసేజ్ చేశాడు తేజ. వీడి తిక్క కుదిరింది అని కామెంట్ చేశాడు విక్కీ. అందరి కామెంట్స్ చూస్తూ ఏమీ చేయలేని డెవిల్ కోపంతో లైవ్ స్ట్రీమింగ్ నుంచి వెళ్లిపోయాడు. ఓ బేబీ గేమ్ చేంజర్, చెప్పు, ఎక్కడ కలుద్దాం? ఇద్దరం కలిసి మంచి డిన్నర్కి వెళ్దాం, ఓకేనా? పర్లేదు, ఇట్స్ ఓకే. అయినా నేను పంపింది పెద్ద అమౌంట్ ఏం కాదు, దీనికోసం కలవాల్సిన అవసరమేమీ లేదు. కానీ ఇక్కడున్న అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మన సాటి మనిషిని మనిషిగా చూడండి, డబ్బుతో కొలవకండి అని మెసేజ్ ఇచ్చాడు. ఆ హార్ట్ టచింగ్ మెసేజ్ చదివి వ్యూవర్స్ అందరూ గేమ్ చేంజర్ ను మెచ్చుకున్నారు. లైవ్ స్ట్రీమింగ్ లో బిజీగా ఉన్న రూప వెనుక మెల్లగా రూప భుజం మీద చేతులు వేసి నిలబడింది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు. హే రూపా, ఎవరి కొత్త బ్యూటీ అని ఎవరో అడగడంతో తను నా రూమ్మేట్ లాస్యా అని ఇంట్రడ్యూస్ చేసింది రూప. లాస్యా స్లీవ్లెస్ టాప్ అండ్ షార్ట్స్ వేసుకుని ఉంది. ఆమె రూపతో పాటు సిస్టమ్ ముందు కూర్చుని తన పెద్ద కళ్లతో అమాయకంగా చూస్తూ ఉంటే అందరికీ ఒక్కసారిగా గుండె జల్లుమన్న ఫీలింగ్ కలిగింది. చాలాసేపటి నుంచి రూపా షో చూస్తున్న లాస్యా రూపకి గిఫ్ట్ కింద పంపిన బిగ్ షాట్ ఎవరా అని తెలుసుకోవడానికే జాయిన్ అయ్యింది.
రూపా బ్యూటీ లుక్స్ చూసి అంత అమౌంట్ ఇచ్చినవాడు తనని చూస్తే ఇంకెంత ఇస్తాడో అన్న ఇంటెన్షన్తో లాస్యా కెమెరా ముందు కూర్చుంది. ఓ రూపా, యు ఆర్ లక్కీ. నీకింత అమౌంట్ ఇచ్చిన ఆ గేమ్ చేంజర్ ఎవరు అని క్యూరియస్ గా అడిగింది లాస్యా. ఏమో లాస్యా, ఇక్కడందరూ సీక్రెట్ నేమ్స్ తో వస్తారు, నాకు అతనెవరో తెలీదు. తనంతట తాను తన ఐడెంటిటీ చెప్తే తప్ప మనం తెలుసుకోలేం అంది రూప. రూప చెప్పింది విన్న లాస్యా తన టాప్ ను ఇంకా కిందకు పుల్ చేస్తూ కావాలని కెమెరాకు దగ్గరగా జరిగి, హే గేమ్ చేంజర్, నేను కూడా త్వరలో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వు నాకు కూడా ఇలాగే సపోర్ట్ ఇస్తావా అని క్యూట్గా సిగ్గుపడుతూ అడిగింది. గేమ్ చేంజర్ కంటే ముందు మేమిస్తాం, నీకు సపోర్ట్ మేమిస్తాం అని చాలా మంది మెసేజ్ చేశారు. స్క్రీన్ మీద లాస్యా కనపడ్డంతో టెన్షన్ ఫీల్ అయిన తేజ కిషోర్ ఇంకా ఫోన్లో లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉండడం చూసి, రే కిషోర్, ఇంక చూసింది చాలే, వెళ్దాం. ఆ లాస్యా మనీ గురించి వింటే చాలు ఒక ఈడియట్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నాడు. లాస్యా బిహేవియర్ కి కిషోర్ మళ్లీ హర్ట్ అవుతాడని ఫీల్ అయిన తేజ కిషోర్ ని లైవ్ స్ట్రీమ్ చూడకుండా ఆపాలి అనుకున్నాడు. కాని కిషోర్ మాత్రం తేజ మాటలు పట్టించుకోకుండా షో చూస్తూ ఉన్నాడు. ఇంతవరకు తనని ఫాలో అవుతున్న వ్యూవర్స్ అందరూ సడన్ గా లాస్యకు సపోర్ట్ ఇవ్వడంతో ఫీల్ అయిన రూప, హే లాస్యా, నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చెయ్యాలి అనుకుంటున్నట్టు నాతో అస్సలు చెప్పనే లేదు అంది చిన్నగా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఈరోజు నీ షో చూసిన తర్వాత, పర్టిక్యులర్ గా ఆ గేమ్ చేంజర్ లాంటి యాక్టివ్ పార్టిసిపెంట్ ని చూసిన తర్వాత నేను కూడా తప్పకుండా ఇలాంటి షో చేయాలని ఫిక్స్ అయ్యాను. హే గేమ్ చేంజర్, నేనింకా సింగిల్. ఇంతవరకు నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎవ్వరూ నాకు దొరకలేదు. నీలాంటి వాళ్ల కోసమే వెయిట్ చేస్తున్నాను అంది కెమెరా వంక అదోలా చూస్తూ. లాస్యా కావాలనే అందర్నీ తన వైపుకు ఆకట్టుకోవడం కోసమే అలా ప్రవర్తిస్తుందని అర్థమైన రూప లాస్యను ఇప్పుడే ఆపకపోతే మెల్లగా పాపులారిటీ అంతా తన వైపుకు తిప్పుకుంటుందని భయపడింది. ఇంతలో, నాదొక క్వశ్చన్, ఆన్సర్ చేస్తావా అని అడిగాడు గేమ్ చేంజర్. అఫ్కోర్స్, ఏదైనా అడుగు, ఒక్క ఏజ్ తప్ప. ఆడోళ్లని ఏజ్ అడగకూడదు కదా, అది కామన్ రూల్ కదా అని గారాలపోతూ అంది లాస్యా. ఆమె ఇచ్చిన ఆన్సర్ కి అందరూ నోరెళ్లబెట్టి చూశారు. లాస్యా, నువ్వు జోక్ చేస్తున్నావు కదూ, నిన్నేగా కిషోర్తో నీకు బ్రేకప్ అయింది. ఇప్పుడు సురేష్ ని ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ కదా, మరెందుకు అలా చెప్తున్నావు? వాళ్ళు అనవసరంగా నిజం అనుకుంటారు అని రూప లాస్య క్యారెక్టర్ అందరికీ స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో అంది. రూప అలా అందరి ముందు చెప్పడం నచ్చని లాస్య, రూపా, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. కిషోర్ ఒక పేద విద్యార్థి, ఎవ్వరూ అతనితో ఫ్రెండ్షిప్ చేయడం లేదని చాలా బాధపడేవాడు. పైగా అతని దగ్గర బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. నేను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అతనికి చదువుకోవడానికి హెల్ప్ చేశాను, అంతే. అతను నా బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? అసలు కిషోర్ని ఎవరైనా ఇష్టపడతారా అంది తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ లాస్య. లాస్య స్టోరీ టెల్లింగ్ పవర్ కి ఆశ్చర్యపోయిన రూప, ఓకే, మరి సురేష్ సంగతేంటి అని అడిగింది. సురేష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, అంతే. గేమ్ చేంజర్, నువ్విలాంటి మాటలు నమ్మకు. నీకోసం నేను ఏది చేయడానికైనా రెడీ అని అంటున్న లాస్యను, స్టాప్ ఇట్ లాస్య, నీ గురించి క్లాస్ అందరికీ తెలుసు. మార్నింగ్ నువ్వు ఆ సురేష్తో క్లాస్లో చేసిందేంటో అందరూ చూశారు. డోంట్ బ్లఫ్ అని రూప కోపంగా అరిచినంత పని చేసింది. ఇంతలో స్క్రీన్ పైన గేమ్ చేంజర్ లెఫ్ట్ అన్న మెసేజ్ చూసి డిసప్పాయింట్ అయ్యి బాధించుకోవడం ఆపేశారు లాస్య రూపలు. ఓకే గాయ్స్, దట్స్ ఫర్ టుడే. మళ్ళీ ఈసారి ఇంకా ఎగ్జైటింగ్ లైవ్ స్ట్రీమ్ లో కలుద్దాం అని తను కూడా స్ట్రీమింగ్ ఆపేసింది రూప. చిరాగ్గా తన ఫోన్ పక్కన పెట్టిన కిషోర్ లాస్య తన గురించి చెప్పిన మాటలు విని విరక్తిగా నవ్వుకున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ బంధాన్ని కేవలం ఒక పేద విద్యార్థికి సహాయం చేయడమని లాస్య అందరి ముందు డిక్లేర్ చేయడం కిషోర్ మనసును గాయపరిచింది. ఆవేశంగా వెళ్లి ఒక కత్తి పట్టుకుని చేతి మీద కోసుకున్నాడు కిషోర్. ఇది ఊహించని తేజ విక్కి ఒక్కసారిగా పెద్దగా కేకలు పెట్టారు. కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.